వెల్కమ్ టు జ్ఞానప్రసన్న మాస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం బాధకాధిపతి మంచి చేస్తారా చెడు చేస్తారా అనే విషయం. ఇక ఒక జాతకంలో బాధకాధిపతి ఎవరు మరియు ఎలా పనిచేస్తారు అని తెలుసుకుందాము. ముందుగా చరలగ్నాలైన మేషం, కర్కాటకం, తుల, మకరం ఈ లగ్నాలకు 11వ స్థానాధిపతి బాధకాధిపతి. స్థిర లగ్నాలని వృషభం, సింహం, వృశ్చికం, కుంభం ఈ లగ్నాలకు 9వ స్థానాధిపతి బాధకాధిపతి. భాగ్యాధిపతి కూడా కావున భాగ్యం పనిచేస్తుందా బాధకం పనిచేస్తుందా అంటే భాగ్యం కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది, బాధకం కూడా కొన్ని సమయాల్లో పనిచేస్తుంది. ఉభయ లగ్నాలకు సప్తమాధిపతి బాధకాధిపతిగా వస్తారు. అప్పుడు సప్తమ స్థానంలో ఉన్న గ్రహం సప్తమాధిపతి బాధకాన్నిస్తారని అర్థం. ఇక బాధకం అంటే ఏమిటి? ఈ బాధకాధిపతి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అని అడిగితే తప్పనిసరిగా కొంత ఇబ్బందిని, ఒత్తిడిని, మానసిక క్షోభను కలిగిస్తారు. ఏ విధంగా అంటే ముందుగా ముఖ్యమైన విధి ఏమిటి అంటే బాధకాధిపతి అష్టమాధిపతి 6వ స్థానాధిపతి నక్షత్రంలో ఉండకూడదు. ఒక ఉదాహరణకు మేషలగ్నం అని తీసుకుంటే బాధకాధిపతి 11వ స్థానాధిపతి అయిన శని భగవానుడు. ఈ శని భగవానుడు బాధక స్థానంలోనే అష్టమాధిపతి నక్షత్రమైన ధనిష్ట నక్షత్రంలో ఉన్నారంటే అంటే కుజుడి నక్షత్రంలో ఉన్నారంటే ఖచ్చితంగా సమస్యలనిస్తారు. వీలైనంత వరకు మోకాళ్లకు సంబంధించిన తీవ్ర సమస్యలను ఏర్పరచుతారు. సో రూల్ ఏమిటి అంటే బాధకాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో లేదా 6వ స్థానాధిపతి నక్షత్రంలో ఉండకూడదు. 6వ స్థానంతో కూడా కనెక్ట్ కాకూడదు. అదేవిధంగా బాధకాధిపతి శని 6వ స్థానాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో ఉండకూడదు. ఈ బుధుడి నక్షత్రాలు లగ్నానికి 4, 8, 12 స్థానాలలో ఉంటాయి. తర్వాత స్థిర లగ్నమైన కుంభ లగ్నాన్ని తీసుకుందాము. లగ్నానికి బాధకాధిపతి 9వ స్థానాధిపతి శుక్రుడు 11వ స్థానంలో మూలా నక్షత్రంలో ఉన్నారు. లగ్నానికి 8వ స్థానంలో కేతువు శని కలిసి ఉన్నారు. అప్పుడు కేతువు తానున్న స్థానాధిపతిగానే పనిచేస్తారు కాబట్టి బాధకాధిపతికి 8వ స్థానంతో సంబంధం ఏర్పడింది అని తీసుకోవాలి. అప్పుడు ఎవరు ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు అని గమనించవలసిన అవసరం ఉంటుంది. బాధకాధిపతి బాధక స్థానంతో సంబంధం కలిగి ఉంటే మాత్రమే సమస్యలనిస్తారు అనుకోకూడదు. సో బాధకాధిపతి ఏం చేస్తారంటే 6, 8, 12 స్థానాధిపతులతో సంబంధం కలిగి ఉంటే అది ప్రత్యక్షంగా కావచ్చు, నక్షత్ర రీతిగా కావచ్చు, వీక్షణ వల్ల కావచ్చు, సమస్యలను మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడు అంటే బాధకాధిపతి దశలు లేదా భుక్తులలో సంబంధ బాంధవ్యాలను, ఆర్థిక నష్టాలను, అనారోగ్య సమస్యలను ఏర్పరచుతారు. అదేవిధంగా ఉభయ లగ్నాలకు 7వ స్థానం బాధక స్థానం. అప్పుడు బాధకాధిపతి కానీ బాధక స్థానంలో ఉన్న గ్రహం కానీ బాధకాన్నిచ్చే బాధ్యతను కలిగి ఉంటుంది. ఇందులోని ఒక సూక్ష్మ విషయం ఏ స్థానానికి బాధకాన్ని కలిగిస్తారనేది కూడా పరిశీలించాలి. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్నం, లగ్నానికి బాధకాధిపతి శుక్రుడు 9వ స్థానమైన పితృస్థానానికి 3, 8 స్థానాలకు అధిపతి. ఈ శుక్రుడు వృశ్చికంలో ఉన్నారు,
6వ స్థానాధిపతి పితృస్థానాధిపతి గురువు లగ్నంలోనే ఉన్నారని అనుకుందాము. అప్పుడు గురువుకు అంటే 6వ స్థానాధిపతి శుక్రుడిని వీక్షిస్తున్నారు. సో 6వ స్థానాధిపతికి బాధకాధిపతికి కనెక్టివిటీ ఏర్పడింది. అప్పుడు శుక్రదశలో కానీ భుక్తిలో కానీ తండ్రికి బాధకం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి భావకారకత్వాలను జాగ్రత్తగా పరిశీలించి ఫలితాలను తీర్మానించాలి అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.